నిన్న మనం పోల్ పెట్టినాం, దేని గురించి మాట్లాడదాం అంటే ఒక 50-50గా మీరు ఒక 10 ఓట్లు ఎక్కువ వచ్చినాయి మనకి బీజేపీ సిచ్యువేషన్ ఇన్ తెలంగాణలో మాట్లాడమని. సో 11th రోజు ఫస్ట్ ఫేజ్ సెలక్షన్స్ అయిపోయినాయి, అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ రిజల్ట్స్ వచ్చేసినాయి, అన్ని న్యూస్ పేపర్స్ కూడా దాన్ని కవర్ చేసినాయి. ఒకసారి మనం ఈ రెండు న్యూస్ పేపర్స్ లో చూసుకుందాం. సాక్షి అండ్ ఈనాడులో దేంట్లో కూడా దేంట్లో కూడా 200 సీట్లకు పైగా బీజేపీ దాటలేదు. ఐ మీన్ సాక్షిలో 200 పైగా 250 దేంట్లో కూడా దాటలేదు. ఏ న్యూస్ ఛానల్ రిపోర్ట్, ఏ న్యూస్ పేపర్ రిపోర్ట్ లో కూడా దాటలేదు, రియాలిటీలో కూడా దాటలేదు. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం మాట్లాడుకుంటే ఒక 5-6% 7% కూడా సీట్లు గెలవలేని బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా? తెలంగాణలో మళ్ళా చెప్తున్నా నేను, తెలంగాణలో ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయకపోతే బీఆర్ఎస్ ఖచ్చితంగా ఫామ్ చేసే. బీజేపీ అనే కుల మతాల పైన రాజకీయాలు చేసే ఒక పార్టీని తెలంగాణ ప్రజలు ఈ యుద్ధ భూమి అస్సలు ఎప్పటికి కూడా ఆరాధించది. ఈ యుద్ధ భూమిలో ప్రజలకు డెవలప్మెంట్ కావాలా, ప్రజలకు ఎడ్యుకేషన్ కావాలా, ప్రజలకు హెల్త్ కావాలా, కానీ ఈ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసే పార్టీని ఎప్పుడు తెలంగాణ ప్రజలు ఆరాధించరు. అది సీరియస్ గా మొన్న ఇప్పుడు జూబ్లీహిల్స్ లో ఏమంటారు డిపాజిట్స్ రాలేవు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ లో 4-5% ఓట్స్ కూడా రాలేవు వీళ్ళకి. 4-5%. ఈవెన్ కేఏ పాల్గొని నిలబడ ఒక 10 సీట్లు గెలుస్తున్నాయేమో. వైసీపీ కొన్ని సీట్లు గెలిచింది. వీళ్ళు తెలంగాణ మొత్తం అధికారంలోకి వస్తామని చెప్పి 8 మంది ఎంపీలు ఉండి 200 సీట్లు గెలుచుకున్నారు. వీళ్ళు మళ్ళీ తెలంగాణ అధికారంలోకి వస్తామని చెప్పి చేస్తారు. మళ్ళీ చెప్తున్నా థర్డ్ ఫేజ్ అయినా కూడా మళ్ళీ ఒక వీడియో చేద్దాం. ఓవరాల్ గా కూడా వీళ్ళు ఒక 1000 సీట్లకు దగ్గర కూడా రాదు. 10,000 పైన గ్రామ పంచాయతీ, 15,000 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణలో. ఒక 1000 సీట్లకు కూడా వీరు రారు. మళ్ళీ వీరు తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్. ఇప్పుడు బేసిక్ గా నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఏడను ఓట్ పోలరైజ్ చేయాల్సింది ఏడా? గ్రౌండ్ లెవెల్లో కదా, గ్రామ పంచాయతీలోనే కదా. మరి గ్రామ పంచాయతీలో నీ ముఖం కూడా ఎవరు చూస్తలేడు. బీజేపీ సపోర్టర్ అంటే వాని ఇట్లా ఇంటి గేట్ కాడి కూడా అనిస్తలేడంట. మరి అసలు సిచ్యువేషన్ ఉండాలి. వీళ్ళు తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేస్తారని తెలంగాణ ప్రజలు నమ్మే పొజిషన్ అయితే అస్సలు లేరు. సో ఇప్పుడు ఎవడన్నా మీ ఫ్రెండ్స్ ఎవడన్నా తెలంగాణలో మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అదే బీజేపీ సపోర్టర్స్ ఎవడన్నా అంటే జస్ట్ అనేసి దొబ్బేమని చెప్పు.